హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరగదాంబాల్ ఛానల్. ఈరోజు చికెన్ పులావ్ చేసుకుందాం. 4 స్పూన్ల నూనె వేసుకున్నా. 4 స్పూన్ల నూనె వేసుకుంటున్నా. నూనె వేడి అయినాక 2 బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క ఇవి సుంచుకున్నానండి. ఒక 5 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక స్పూను సాజీరా, ఒక స్పూన్ సోంపు. ఇది వేగినాక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మగ్గనికే మనం పులావుకు సరిపడంతే ఉప్పు దీంట్లోనే వేసుకుందాం. ఉల్లిగడ్డలు కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్, 1.5 స్పూన్ వేసుకున్నాం. అలా కలుపుకున్నాం. ఈ అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. 1 స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూన్, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు వేసి కొద్దిగా కలుపుకున్నాం. ఒక 2 టమాటాలు వేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 1 రెమ్మ కొద్దిగా అది కూడా దీంట్లో వేసుకున్నాం. ఈ పులావ్ చాలా బాగుంటుంది, టేస్టీగా. లంచ్ బాక్స్ కూడా కట్టియచ్చు. దీంట్లో 2 ఈ సైజు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ చిన్నగా చేద్దాం. చిన్నగా చేసి ఈ మసాలా అంతా ఉడికేంత వరకు కొద్దిగా సేపు మూత పెట్టుకున్నాం. ఈ మసాలా కొద్దిగా ఉడికింది. 1 కప్పు పెరుగు వేసుకున్నాం. 1 కప్పు పెరుగు వేసి కొద్దిగా బాగా కలుపుకున్నాం. కలిపి చికెన్ 1/2 కేజీ చికెను కడిగి పెట్టుకున్నాను. చికెన్ వేసి స్టవ్ పెద్దగా పెట్టి ఈ మసాలాలు చికెన్కి పట్టేట్టుగా కలుపుకుందాం. ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా, ఇప్పుడు ఉప్పు ఏం అవసరం లేదు. కొద్దిగా దీంట్లో ఉన్న నీరు వచ్చేంత వరకు మూత పెట్టుకున్నాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చికెన్ ఉడికిపోయింది, బాగా ఉడికింది చికెన్. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. నేను దీంట్లో 2 గ్లాస్ బియ్యం వేసుకున్నాను. అయితే 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. దీంట్లో 1 గ్లాస్ నీళ్ళు ఉన్నది. ఇప్పుడు నేను 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటాను. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర చికెన్ తక్కువ రైస్ తక్కువ వేసుకోవచ్చు కొలతల ప్రకారం.
ఇప్పుడు 3 గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం. 2 గ్లాసులు పోసినాను. ఇంకొక గ్లాస్ పోయాలి. చికెన్ పులావ్ తొందరగా అయిపోతుంది, క్విక్గా చేసుకోవచ్చు. ఇంకో గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు కలుపుకొని కొద్దిగా ఉప్పు చూసుకుంటాను. ఉప్పు కొద్దిగా తక్కువ ఉన్నది. దీంట్లో ఒక నిమ్మకాయ పిండుకున్నాం. పిండుకొని కొద్దిగా కలిపి మూత పెడదాం, దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాం. వాసన గుమగుమని రెడీ అయిందండి. ఇంకా లైట్గా ఈ స్టేజ్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాం. నెయ్యి ఉందా పిల్లలు? లేదు బాబా, నెయ్యి ఇచ్చే గేదె పితికితే వచ్చా 2 కేజీలు. 2 స్పూన్ల నెయ్యి. ఇది ఒక 5 నిమిషాలు మంట చిన్నగా పెట్టి 5 నిమిషాలు కొద్దిగా మూత పెట్టుకున్నాం. ఇది చికెన్ గ్రేవీతో అయినా పెరుగు రాయితో అయినా తినొచ్చు. తొందరగా అయిపోయే చికెన్ పులావ్. మీకు నెక్స్ట్ వీడియో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ. ఎంతో గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ. అబ్బా, సూపర్గా వచ్చింది. సూపర్ టేస్ట్, సూపర్గా ఉన్నది. ఇది అంటే మా తారాకి చాలా ఇష్టం, మా చిన్న మనమరాలకి చాలా ఇష్టం అండి. ఈ చికెన్ పులావ్ చాలా ఇష్టంగా తింటుంది. దీనికి ఇది చికెన్ గ్రేవీతో అయినా తినొచ్చు, రాయితాతో కూడా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు చేసుకొని తిని నాకు కామెంట్లో చెప్పండి.